అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి, కాంబినేషన్స్ ఆఫ్ కర్రీస్. ఒక్కసారి ఈ కాంబినేషన్లో ఇలా కూర వండి చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా ఒక అద్భుతమే. నాన్ వెజ్ లవర్స్ అయితే, దట్టు ఎండి చేపలు ఎండి రొయ్యలు తినే వాళ్ళకైతే పండగే అనమాట. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న నెత్తళ్ళని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ నెత్తళ్ళని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. చక్కగా మంచిగా వేపుకోండి. ఒక్కొక్కళ్ళు డైరెక్ట్గా వేస్తారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇలా కంపల్సరీ వేపుకుంటాను. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా వేగనివ్వండి. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయ మరీ డ్రై రోస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇది కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట. సో అందుకని ఈ ఉల్లిపాయ వేగే క్రమంలో నేను స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేపుకుంటాను. ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్ వేయండి. ఇది కూడా వేసి 2 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి. ఈ స్టేజ్లో కొత్తిమీర కరివేపాకు చక్కగా కట్ చేసుకొని వేపేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మన స్టార్ ఐటమ్ అయిన వంకాయలో ఏ కాంబినేషన్ అయినా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అద్భుతంగా ఉంటుంది. వంకాయ అంత అమృతంగా ఉంటుందన్నమాట. సో ఈ వంకాయని కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు చక్కగా మూత పెట్టేసేసి మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గే టైంలో ఈలోపు మనం చింత చిగురు, అంటే ఇది మా గార్డెన్లో ఉన్న చింత చిగురు అనమాట. సో బయట చింత చిగురు అనుకోండి, మనము తీసుకొచ్చి బాగా నలిపితే దాంట్లోంచి పుల్లలు వస్తాయి. సో డైరెక్ట్గా చెట్టు నుంచి కోసిన ఆకులే కాబట్టి నేను మిక్సీ చేసేసుకున్నాను. ఈ స్టేజ్లో చక్కగా మూత తీసి ఈ వేపుకున్న నెత్తళ్ళు, అలాగే కారము, అలాగే మనము గ్రైండ్ చేసుకున్న చింత చిగురు కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. బాగా ఇది బాగా మిక్స్ చేసి మనము మిక్సీ జార్ని చేయి కడుక్కునేంత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని వేసేసి చక్కగా కలుపుకోండి. ఇక దీన్ని మూత పెట్టేసి ఒక 5 to 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. ఇది ఎంత మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక అదిగోండి, నూనె పైకి తేలిపోయింది కదా. ఇక ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి మరొక 2 నిమిషాలు చక్కగా మగ్గితే కూర చాలా చాలా బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలో లేదా చల్లారిన అన్నంలో అయినా సరే చక్కగా ఈ కూర కలుపుకొని ఒక్క ముద్ద అన్నం తిన్నారా, అబ్బా స్వర్గమే. అంత బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేశారా? నాకు తెలిసి మా ఇంట్లోనే ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారని నేను అనుకుంటా. ఎందుకంటే చింత చిగురు వంకాయ అనేది చాలా తక్కువ తెలిసిన కాంబినేషన్, దట్టు ఎండి చేపలతో. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఈ కాంబినేషన్ కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.